దైవ మర్మములు. సహోదరు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 5 ఈరోజు వాక్య భాగము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథములోని వర్తమానములు అంత్యదినముల కొరకై ఉద్దేశించబడినవి. ఈ ప్రవచన వాక్యములు విని గైకొని వారి కొరకు ఒక ప్రత్యేక ఆశీర్వాదము కలదని వాగ్దానం చేయబడెను. ప్రకటన 1:3. ఎట్లు జయించగలమో ఈ గ్రంథము ద్వారా నేర్చుకొనుచున్నాము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ప్రకటన 21వ అధ్యాయము 7వ వచనం. ఈ గ్రంథములోని వర్తమానమును 7 భాగములుగా విభజించవచ్చును. ప్రతి భాగము చరిత్రలోని ఒక కాలమును సూచించుచున్నది. ప్రభువైన యేసు క్రీస్తుకు 7 పేర్లు ఇవ్వబడెను. ఈ పేర్ల ద్వారా 7 సంఘములలో ప్రభువు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను. ప్రతి సంఘములో లేక ప్రతి యుగములో తనను గూర్చి బయలుపరిచిన జ్ఞానమే జయించువారికి తోడ్పడును. సంఘములోని మొదటి కాలము ఎఫెసుతో ప్రారంభమగుచున్నది. ప్రకటన 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ సంఘముతో మాట్లాడినప్పుడు కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకుని వాడనియు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడనియు ప్రభువు బయలుపరుచుకొనెను. మనము ప్రమాదమునకు గురి అయినప్పుడు మనలను కాపాడుటకు ప్రభువు తన దూతలకు ఆజ్ఞాపించును. ప్రతి పరిస్థితిలో ఆయనే తన చేతులతో పట్టుకొనునని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము. దీపస్తంభములు సువర్ణముతో చేయబడినవి. ఈ సువర్ణము దేవుని జీవమును సూచించుచున్నది. ఏ సంఘములు దైవ జీవముతో నింపబడి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరస్వత్వం క్రింద ఉండునో ఆ సంఘములే కట్టబడును. ఎఫెసు సంఘంపై ప్రభు ఒక నేరమును మోపెను. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ప్రభువు కొరకు ప్రేమ లేనిచో ప్రభు మనలను వాడుకొనలేడు. సంఘ చరిత్రను అనుసరించి ఎఫెసు సంఘము సంఘ చరిత్ర ప్రారంభము నుండి క్రీస్తు శకము 90 వరకు ఉండినటువంటి అపోస్తుల కాలము నాటిది. క్రీస్తు ప్రభువు 7 నక్షత్రములు చేతపట్టుకుని సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువానిగా ఈ సంఘమునకు బయలుపరుచుకొనెను. సంఘములో ప్రాముఖ్యమైన వాడు, సర్వాధికారం కలిగిన వాడు ఆయనే. ఈ సంఘము మొదటి ప్రేమను పోగొట్టుకున్నటువంటి ప్రమాద పరిస్థితిలో ఉండెను. మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందవలనని సంఘము హెచ్చరించబడెను. చల్లారిన స్థితిని, నిష్ఫలమైన జీవితమును నివారింపజేయవలననిన మొదటి ప్రేమను తిరిగి పొందవలెను. కనుక మారు మనసు పొంది మొదటి క్రియలను చేయవలెను. జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునని ఎఫెసు సంఘమునకు ప్రభువు చెప్పెను. ప్రైజ్ ది లార్డ్.